ప్రియమైన ప్రజలారా, ఈరోజు పార్లమెంటులో లిమిటేషన్ మరియు అధిక మహిళా బిల్లులో ప్రవేశపెట్టి ఓటింగ్లో ఎంపీలందరూ పాల్గొని ఓటింగ్లో బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు. ఎందుకంటే మహిళా బిల్లులకు వ్యతిరేకం కాదు, డీలిమిటేషన్కి మాత్రమే వ్యతిరేకం అని చెప్పేసి మన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్యగురం కరాఖండిగా ఖండించారు. పార్లమెంట్లో మనం అందరం చూసాం. అదేవిధంగా ఈరోజు పార్లమెంటులో ఏదైతే బీజేపీ పెట్టిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఓటేసినందుకు ప్రతి ఒక్క ఎంపీకి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజలారా, ఇదే విధంగా ఐక్యమత్యంతో ఎంపీల యొక్క ప్రజల్లో కూడా చైతన్యం వస్తే రాబోయే కాలంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అయ్యి ఈ 2023 మహిళా చట్టాన్ని తీసుకొచ్చి ఆడపడుచులందరికీ మంచి న్యాయం జరుగుతుందని మీరు అందరూ ఆశీర్వదించాలని, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీల యొక్క మద్దతు అయితే ఏ విధంగా కూడగట్టారో అదేవిధంగా ప్రజల యొక్క మద్దతు కూడా కాంగ్రెస్ వైపు చూసి మీరు ఆశీర్వదించుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ఎంపీలు వేసిన ఓటుకు మతి భ్రమించి అమిత్ షా గారు మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి పర్యావరణం వేరేలాగా ఉంటుందట. అంటే వీళ్ళు ప్రీ ప్లాన్గా మేము గెలిస్తే ఒకలాగున ఓడిపోతే ఇంకోలాగున అని బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నాడు. ఖబర్దార్ అమిత్ షా అని మేము బేషరతుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.